వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి బడీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే మనము మ్యాథ్స్ కాంటెంట్కి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చి మనకి ఆవర్తిత దశాంశ సంఖ్య 10.363636 అండ్ సో ఆన్ను p/q రూపంలో కనిష్ట పదాలలో రాసిన p+q విలువ ఎంత అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 6. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ప్రస్తుతము విజయ వాళ్ళ అమ్మ వయసు విజయ వయసుకి 4 రెట్లు. 6 సంవత్సరాల అనంతరం వారిద్దరి వయసులో మొత్తం 62 సంవత్సరాలు అయినా వారి ప్రస్తుత వయసు ఎంత అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4 2040. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఒక జింకల గుంపులో 1/4 భాగం అడవికి వెళ్ళినాయి. మొత్తంలో 1/3 భాగం పచ్చిక మైదానంలో ఉన్నాయి. మిగిలిన 15 నది ఒడ్డున నీరు త్రాగుచున్నాయి. అయినా మొత్తం జింకల సంఖ్య. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 36. నెక్స్ట్ బిట్, (1/3 whole power minus 3 minus 1/2 whole power minus 3 power flower bracket close divided by 1/5 whole power minus 2 ను సూక్ష్మీకరించగా. సో దీన్ని సూక్ష్మీకరిస్తే 19/25 వస్తుంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 19/25. నెక్స్ట్ బిట్, వెంకన్న 50 డజన్ల పళ్ళను 1250 రూపాయలు కొనిను. అతను రవాణా ఖర్చులకు 250 రూపాయలు ఖర్చు చేసాను. 5 డజన్ల అరటి పళ్ళు కుళ్ళిపోవటం వలన వాటిని అమ్మలేకపోయాను. మిగిలిన అరటి పళ్ళను డజను 35 రూపాయలకు అమ్మినా అతనికి లాభమా నష్టమా ఎంత శాతం? సో లాభమా నష్టమా, లాభ శాతం నష్టాలు వీటి మీద కంపల్సరీ బిట్ అయితే మనకి వస్తున్నాయి. సో వస్తానే ఉంటాయి. దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి లాస్ 5%, నష్ట శాతం 5%. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఒక సూపర్ బజార్లోని వస్తువుల విలువ 4% అమ్మకపు పన్ను కలిపిన రూపాయలకు సవరింపు అవసరం లేక 4 రూపాయలు అగునట్లు n రూపాయలు అగునట్లు రూపాయలు మరియు పైసలలో నిర్ణయించెను. n ధన సంఖ్య అయినా n విలువ కనిష్టంగా ఎంత ఉండవచ్చును? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 13. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఒక ప్రయోగశాలలో ప్రయోగంను నిర్వహించి బ్యాక్టీరియాల్లో పెరుగుదల రేటు గంటకి 2.5% అని గుర్తించినారు. ప్రారంభంలో బ్యాక్టీరియా సంఖ్య 5,06,000 ఉన్నచో 2 గంటల తర్వాత ఆ బ్యాక్టీరియాల సంఖ్య ఎంత? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 5,61,313. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, 21 హోల్ స్క్వేర్ మరియు 22 స్క్వేర్ల మధ్య గల వర్గ సంఖ్యలు కాని పూర్ణ సంఖ్యలు ఎన్ని అని అడిగారు. సో దీనికి వచ్చి మనం 2 ఇంటూ n చేస్తే దాని యొక్క ఆన్సర్ వచ్చేది. 2 ఇంటూ 21 చేస్తే ఎంతైతే వస్తుందో అదే దాని ఆన్సర్. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 42. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, 3/11 + 5/13 మొత్తాన్ని భాగించగలుగు కనిష్ట ప్రధాన సంఖ్య. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి 5. ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, ఒక దత్తాంశంలోని 9 రాశుల సగటు 45 అని లెక్కించబడినది. అట్లు చేయుటలలో ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కించిన సో
9 రాసుల అసలు సగటు ఎంత? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 41. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. సమలంబ చతుర్భుజంలోని సమాంతర భుజాల పొడవుల నిష్పత్తి 4:1. వాటి మధ్య దూరం 10 సెంటీమీటర్లు. సమలంబ చతుర్భుజ వైశాల్యం 500 చదరపు సెంటీమీటర్లు అయినా సమాంతర భుజాల కొలతలు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 80:20. ఇక్కడ మనకి వాల్యూస్ అనే ఇక్కడ సెంటీమీటర్లో ఇచ్చారు. సో సెంటీమీటరా మీటరా అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అవి ఇచ్చింది మనకి దేంట్లో కూడా చూసుకోవాలి. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి 80 సెంటీమీటర్స్ అండ్ 20 సెంటీమీటర్స్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఒక దీర్ఘ చతురస్రాకార పొలంలో ఒక గుర్రం కట్టబడి ఉన్నది. దీర్ఘ చతురస్రం కొలతలు 70 మీటర్లు మరియు 52 మీటర్లు కలిగి ఉన్నది. దీర్ఘ చతురస్రాకార పొలంలో ఒక మూలలో 21 మీటర్లు పొడవు కలిగిన ఒక తాడికి గుర్రం కట్టబడి ఉన్నది. అయినా గుర్రం కదలగలిగే ప్రాంత వైశాల్యం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 346.5 మీటర్స్ స్క్వేర్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. జెడ్ అనే రాశి ఎక్స్ అనే రాశికి అనులోమానుపాతంలోను వై అనే రాశికి విలోమానుపాతంలోనూ ఉంటుంది. ఎక్స్ రాశిలో 12% పెరుగుదల, వై రాశిలో 20% తరుగుదల ఉన్న జెడ్ రాశిలో వచ్చే పెరుగుదల శాతంను కనుగొనము. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 40%. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఏ, బి, సిలు 3 ధనవాస్తవ సంఖ్యలు మరియు a+b - c/c = a - b + c/b = -a + b + c/a = 1 అయినా a + b × b + c × c + a/abc = దీని ఆన్సర్ వచ్చి మనకి 8. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా ఇచ్చినప్పుడు ఆ వాల్యూస్ అనేవి మనం ఏబిసిలు అనేవి నెంబర్స్గా తీసుకొని చేస్తే ఈజీగా అనే ఆన్సర్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ బిట్. ఒక నీళ్ళ ట్యాంకీ 1.4 మీటర్స్ పొడవు, 1 మీటర్ వెడల్పు మరియు 0.7 మీటర్స్ లోతు కలిగి ఉన్నది. ట్యాంక్ యొక్క ఘనపరిమాణం లీటర్లో. ట్యాంక్ యొక్క ఘనపరిమాణం లీటర్లో. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 980 ఘన లీటర్స్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ మనకి ట్రిగ్నోమెట్రీలో cos 1 degrees, cos 2 degrees into cos 3 degrees and so on cos 100 degrees = సో దీని ఆన్సర్ వచ్చి మనకి 20. ఆప్షన్ 2 0. నెక్స్ట్ బిట్. cosecant θ + sin θ = 1 అయినా cosecant క్యూబ్ θ + sin క్యూబ్ θ = దీని ఆన్సర్ వచ్చి మనకి -2. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. సో ఈ ప్రాబ్లం అనేది మనకి ఇంటర్లోది. 4 cos square a = 3 అయినా a = 4 cos square a = 3 అయినా a = దీని ఆన్సర్ వచ్చి మనకి 5/6, 5π/6. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ వచ్చి మనకి tan 5x - tan 4x / 1 + tan 5x × tan 4x = 1 అయినా టీటా యొక్క సాధన. దీని ఆన్సర్ వచ్చి మనకి
1 ఆప్షన్ 1 అనేది అవుతుంది. n పై ప్లస్ పై బై 4 n పై ప్లస్ పై బై 4. నెక్స్ట్ బిట్ sin ఆల్ఫా ప్లస్ sin బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు బి అయినా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు, దీని ఆన్సర్ వచ్చి మనకి బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ సైన్ టీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా ప్లస్ ఆల్ఫా అయినా టాన్ టీటా. సైన్ టీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా ప్లస్ ఆల్ఫా అయినా టాన్ టీటా వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 1 మైనస్ టాన్ ఆల్ఫా బై 1 ప్లస్ టాన్ ఆల్ఫా. 1 మైనస్ టాన్ ఆల్ఫా బై 1 ప్లస్ టాన్ ఆల్ఫా. నెక్స్ట్ బిట్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినా సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క ప్రధాన సాధన. దీని ఆన్సర్ వచ్చి మనకి పై బై 2. పై బై 2 ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ టాన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ టీటా. టాన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ టీటా అయినా కాస్ హెచ్ 2x ఈజ్ ఈక్వల్ టు, సో దీని ఆన్సర్ వచ్చి మనకి సీకెంట్ 2 టీటా. సీకెంట్ 2 టీటా ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ ఏ ప్లస్ బి ప్లస్ సి బ్రాకెట్ tan a by 2 plus tan b by 2 into tan c by 2 is equal to a plus b plus c into tan a by 2 plus tan b by 2 into tan c by 2 equal to, సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి 2c ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ 3 ప్లస్ రూట్ 3 3 మైనస్ రూట్ 3లు ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు మరియు వాటి మధ్య కోణం 60 డిగ్రీలు అయినా ఆ త్రిభుజం మూడో భుజం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 3√2 ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ కాస్ x ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ అండ్ సో ఆన్ nx యొక్క ఆవర్తనము. కాస్ x ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ nx యొక్క ఆవర్తనము. దీని ఆన్సర్ వచ్చి 4π బై n ఇంటూ n ప్లస్ 1. 4π బై n ఇంటూ n ప్లస్ 1 ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే బై ఎక్స్ హోల్ ఫర్ 5 విస్తరణలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే బై ఎక్స్ హోల్ ఫర్ 5 విస్తరణలో ఎక్స్ యొక్క గుణకము 270 అయినా కే విలువ. దీని ఆన్సర్ వచ్చి మనకి 3 ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ నెక్స్ట్ బ్రాకెట్ ఆఫ్ 1 2 0 మైనస్ 1 3 4 1 2 మైనస్ 2 3 2 5 యొక్క కోటి ఎంత? సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి కోటి ఎంత అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి 3 ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ బ్రాకెట్ ఆఫ్ -1 2 3 2 5 6 3x7 ఒక సౌష్ఠవ మాత్రిక అయితే x విలువ
ఇచ్చిన మాత్రక అనేది ఒక సౌష్ఠవ మాత్రక అయితే ఎక్స్ విలువ ఎంత అన్నారు. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి 6. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఏ ఒక సాధారణ మాత్రిక మరియు ఎడ్జసెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కేఏ అయినా కే ఈజ్ ఈక్వల్ టు, దీని ఆన్సర్ వచ్చి మనకి det A power n minus 2. det A whole power n minus 2. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో మనకి దీంట్లో ఇంటర్కి సంబంధించిన బిట్స్ కూడా ఉన్నాయి. సో మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.